ఇక పేరు పొందిన పుణ్యక్షేత్రాలల్లా ధర్మపురి ఒకటని చెప్పిర్రు ఎంపీ కవిత. ధర్మపురి అంటేనే విజ్ఞానానికి ఖని అని చెప్పిండ్రు. గుడి పక్కపొంటే గోదావరి పారుడుతోని గుడి పవిత్రంగా మారిందన్నారు. గుడి అభివృద్ధికి చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ మంచి ప్రణాళిక రూపొందించిందన్నారు. ఇక గతంలో సర్కార్లు గుడిలను పట్టించుకోక ఆలయాలు నిరాదరణకు గురయ్యని చెప్పిండ్రు మంత్రి తలసాని. బంగారు తెలంగాణల భాగంగా సీఎం ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలా నరసింహస్వామిని దర్శనం చేసుకున్నారు నేతలు. పుణ్యక్షేత్రాల్లో ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఒకరు. యాదగిరి గుట్టలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉంటే ఇక్కడ ధ్యాన రూపంలో స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తారు. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ముఖ్యమైనటువంటి విషయం, గోదావరి నది ఒడ్డున ఉండడంతో మరింత పవిత్రత ఈ దేవాలయాన్ని కూడా మనందరం గమనిస్తూ ఉంటాము. ఎన్నో వందల సంవత్సరాల నుంచి కూడా అద్భుతమైనటువంటి క్షేత్రంగా విలసిల్లుతూ ఉన్నది. అంతేకాదు, తెలంగాణ రాకముందు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ గోదావరిలో పుష్కర స్నానం చేసిన తర్వాత నుంచి ఈ క్షేత్రాన్ని మరింతగా మనందరం కూడా గౌరవించారు.